తన గురించి నా దగ్గర మాట్లాడాల్సిన విషయం ఏముంది? అయినా ఎవరి విషయాలు వారి దగ్గర మాట్లాడితేనే బాగుంటుంది. అవని మా ఇంటికొచ్చి నన్ను ఎంతలా అవమానించి నా మీద అటాక్ చేసిందో తెలుసా శ్రీకర్? నా బావ అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికి కారణం నువ్వే. నిన్ను అవని వదులు, వదులు అవని. అవని, వదులు. అవని, వదులు. వదులు అవని, వదులు. అప్పుడు కారులో ఎక్కింది, ఫంక్షన్ దగ్గరికి వచ్చింది. ఇద్దరు ఒక్కరే. అది ఆ వశీకరే. మా వంటి పెద్ద ఫ్యామిలీల ఇంటికొచ్చి అలా చేయడం వలన మా ఇమేజ్కి ఎంత డ్యామేజ్ అవుతుందో ఆలోచించు. మా బంధువులకు తెలిసిందంటే వాళ్ళ ముందు మేము తలెత్తుకుని తిరగలమా? మా మంచితనాన్ని అలుసుగా తీసుకుంటుంది. మా ఇంటికొచ్చి గొడవలు పెట్టి మమ్మల్ని టెన్షన్ పెడుతుంది. ముఖ్యంగా నన్ను మెంటలీ హెరాస్ చేస్తుంది శ్రీకర్. నేను బేర్ చేయలేకపోతున్నాను. బావ దగ్గర నన్ను చెడు చేయడం టార్గెట్గా పెట్టుకున్నారన్నమాట. ముఖ్యంగా ఆ వశీకర విషయంలో నన్ను అనుమానిస్తుంది. కార్లో నేను ఎక్కించుకున్నది వేరే అమ్మాయినని ఆధారాలతో సహా బయటపడినా నన్ను నమ్మకుండా నా దగ్గర ఛాలెంజ్ చేసింది. దానికి నీకు మధ్యున్న సంబంధం బయటపడిన తర్వాత నీ అంతు చూస్తాను. 2 వారాలు. ఈ క్షణం నుంచి లెక్క పెట్టుకో. నన్ను నమ్మకుండా నాకే అలా గడువు పెట్టడం ఏంటి చెప్పు? నీకైనా ఏమైనా న్యాయంగా అనిపిస్తుందా? నన్ను చాలా చాలా ఇబ్బంది పెడుతుంది. అవని పద్ధతి ఏం బాలే శ్రీకర్. నువ్వు తనని దూరం పెట్టినా, నువ్వెంత కాదనుకున్నా తను నీ భార్య కాబట్టి నువ్వు ఒకసారి తనకి గట్టిగా చెప్పి మందలించు. నీ భార్యకి బుద్ధి చెప్పు. నీతో ఈ విషయాలను షేర్ చేసుకుందామని పిలిపించాం. మా మాటను గౌరవించి నువ్వు అవనితో మాట్లాడతావని అనుకుంటున్నాం. సైలెంట్గా ఉన్నావేంటి? మాట్లాడవేంటయ్యా? వాళ్ళు ఏం చెప్తే అది వినేసి గంగిరెద్దులా తలలూపడమే తప్ప నా తరపున ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఏం మనిషో ఏంటో. అవనితో మాట్లాడి నా జోలికి రాకుండా చేస్తావు కదా? నేను అవనితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవని పోరాటంలో న్యాయం ఉందని నేను కూడా ఈ మధ్యనే రియలైజ్ అవుతున్నాను. అవని వైపు తప్పు లేదు, మన వైపు ఒప్పు లేదు. అందుకే అవనికి బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే అవనిని చూసి మనం మన బుద్ధిని మార్చుకోవాలన్నది నా అభిప్రాయం. మీరు పిలిచింది కేవలం ఈ విషయం గురించి అయితే ఇంకా మీతో ఎక్కువసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను బయలుదేరతాను. 1 minute శ్రీకర్. హాస్పిటల్లో అవని అక్షయలు కలిసి నిన్ను మాయ చేసేసరికి మనసు మారిపోయిందా శ్రీకర్? హాస్పిటల్ కంటే ముందు కూడా పెళ్లిలో నీ గురించి అన్నీ బయటపెట్టింది కదా. అలాంటప్పుడు అవనివి మాయలని ఎలా అంటావు? నీ దగ్గర తప్పు లేనప్పుడు నువ్వు కూడా అవనిలా పోరాడు. వశీకరకు నీకు ఏ సంబంధం లేదని నిరూపించుకో. న్యాయం ధర్మం గెలవకుండా ఉంటాయా ఏంటి? అవని మీద నీకు చాలా నమ్మకం పెరిగిపోయిందే. పెరుగుతుంది మాయా. ఎందుకంటే నువ్వు అమ్మవారి ఆభరణాలను దొంగిలించడానికి మంత్రగాళ్లతో చేతులు కలిపి ప్రయత్నం చేశావు. అవని వాటిని కాపాడడానికి ప్రాణాలకి తెగించింది. అవనిని నమ్మకుండా ఎలా ఉండగలను? నువ్వు నిజంగా మారిపోయావని మేము అనుకున్నా
అవని నిన్ను నమ్మటం లేదంటే తన కారణాలు తన దగ్గర ఉంటాయి. అవని ఏం చేసినా దాని వెనక అందరి క్షేమం ఉంటుంది. అవని మీద నిందలు వేయకండి. నిజంగా నీ వైపు ఏ తప్పు లేకపోతే అవని నిన్ను ఏం చేయలేదు. చూడు, ఇంకోసారి అవని గురించి నా దగ్గర కంప్లైంట్ చేయకండి. తన దగ్గర నిజాయితీ ఉంది. ఆ నిజాయితీని ఎవ్వరూ కొనలేరు, మార్చలేరు. నా మాటలు మీకు ఇబ్బందిగా అనిపించినా, మీ మాటలకు ఎదురు తిరగటం మీకు ఇష్టం లేకపోయినా నన్ను జాబ్ నుంచి తీసేయండి. నాకే అభ్యంతరం లేదు. అవనికి బుద్ధి చెప్పమని, నిందించమని మాత్రం అనకండి. అవని విషయంలో నేను చేయగలిగేదేం లేదు. తను పర్ఫెక్ట్గా ఉంటుంది. కర్రకు కట్టిన ప్రతి గుడ్డ జెండా అయిపోదు శ్రీకర్. అలాగే అవని కూడా పర్ఫెక్ట్ అని నువ్వు గుడ్డిగా నమ్మేయద్దు. తను ఎంత ఫ్రాడో తనకు పుట్టిన ఇల్లీగల్ డాటర్ అక్షయ విషయంలో ప్రూవ్ అయింది కదా. షట్ అప్ మాయా. ఆ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకుండా ఉంటే నీకు మర్యాదగా ఉంటుంది. బాస్ అని గౌరవంతో మాట్లాడుతున్నాను. మరొకరు అయ్యుంటే నా వర్షన్, నా లాంగ్వేజ్ వేరేలా ఉండేది. మన మాట విని అవనికి బుద్ధి చెప్తాడనుకుంటే అలా ర్యాష్గా మాట్లాడి వెళ్ళిపోయాడేంటి? అవనికి జాబ్ అగ్రిమెంట్ 2 years ఉంది కాబట్టి జాబ్ నుంచి తీయమని తనకి పొగరు. ఈ శ్రీకర్కి ప్రొఫెషన్లో చాలా క్యాలిబర్ ఉంది కాబట్టి తననంత ఈజీగా వదులుకోమని శ్రీకర్కి యాటిట్యూడ్ ఎక్కువైంది. ఆ ఇద్దరి మీద తొందరలో ఏదో ఒక యాక్షన్ తీసుకోండి. మీ ఇద్దరి మధ్య ఏదో విధంగా గొడవ పెట్టాలని నేను ప్రయత్నం చేస్తుంటే నువ్వు అవనికి దగ్గరైపోదామని అనుకున్నావా శ్రీకర్? నాకు లేని ఆనందం అవనికి కూడా ఉండకూడదు.